హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టు తెలుగు ఛానల్. నేను మీ పఠాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎవరైనా మన మొబైల్ని దొంగిలించాలనుకోండి. సో ఆ సందర్భంలో మనం ఏం చేయాలి, సో ఏ విధంగా మన మొబైల్ని ట్రాక్ చేయాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. సాధారణంగా చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ని ఎక్కువ వాడుతున్నారు కదా. సో ఈ ఆండ్రాయిడ్ వర్షన్లో ఎక్కడా కానీ మనకి మొబైల్ దొంగిలించబడిన తర్వాత దాన్ని ఏ విధంగా ట్రాక్ చేయాలి అనేటువంటి ఆప్షన్స్ అయితే లేవు. అందుకే మన మొబైల్స్ని ఎవరైనా దొంగిలించకముందే మనము జాగ్రత్త పరచుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు చివరి వరకు వాచ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే మీరు సింపుల్గా మీ మొబైల్ని ట్రాక్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరే టికిల్ మై ఫోన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది గూగుల్ ప్లే స్టోర్లో మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి, రేటింగ్ కూడా దీనికి చాలా బాగుంది ఫ్రెండ్స్. 4.4 ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసినట్టయితే ఓకే, స్టార్టింగ్ మనకి మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ అప్లికేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మొట్టమొదట మన మొబైల్ని ఎవరైనా దొంగిలించారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, స్విచ్ ఆఫ్ చేస్తారు. వెంటనే సిమ్ కార్డ్స్ తీసేసి వేరే సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తారు కదా. అటువంటి సందర్భాల్లోని మనకు ఒక అలర్ట్ వచ్చిందనుకోండి, మన మొబైల్ని మనము కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది కదా. అటువంటి ఆప్షన్ దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదే థర్డ్ ఆప్షన్ చూడండి, యాంటీ థెఫ్ట్ సిమ్ చేంజ్ అలర్ట్ సెట్టింగ్స్. దాని మీద క్లిక్ ఇచ్చిన వెంటనే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కంప్లీట్గా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి, నేను 2 సిమ్లు వాడుతున్నాను. ఒకటి జియో, తర్వాత టాటా డోకోమో. ఇదేం చేసింది, టాటా డోకోమో సిమ్ నెంబరు తర్వాత ఆపరేటర్ రెండింటిని కూడా కరెంట్ సిమ్ కార్డ్గా తీసుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి, ఇదే నెంబర్నే మరొకసారి ఈ టికిల్ మై ఫోన్ యొక్క అప్లికేషన్తో రిజిస్టర్ చేయాలి. సింపుల్గా రిజిస్టర్ నౌ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కింద ఈ నెంబర్ అనేది ఈ టికిల్ మై ఫోన్ యొక్క అప్లికేషన్తో రిజిస్టర్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్, దీని యొక్క అర్థం ఏంటంటే, ఇది ఎందుకు రిజిస్టర్ అయిందంటే, ఎప్పుడైతే వాడు ఈ సిమ్ కార్డ్ని ఈ టాటా డోకోమో ఉన్నటువంటి స్లాట్లో ఈ సిమ్ని తీసేసి వేరే సిమ్ కార్డ్ వేస్తాడు కదా, అప్పుడు ఇదేం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని ఆ వేరే సిమ్ కార్డ్ ఉంటుంది కదా ఆ నెంబర్తో మ్యాచ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఆ మిస్ మ్యాచ్ అయిన వెంటనే మనకు అలర్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అలర్ట్ దేనికి ఇస్తుందంటే, అది నెక్స్ట్ ఆప్షన్లో మనము సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్స్ తర్వాత ఒక ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఆల్టర్నేటివ్ నెంబర్స్ అనగానే మనం ఈ మొబైల్లో ఉన్నటువంటి నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ని ఇవ్వాలి. ఎందుకంటే ఈ మొబైల్ పోయిందనుకోండి, ఆ మొబైల్తో పాటు సిమ్స్ కూడా ఉండవు కదా. సో మన ఫ్రెండ్స్ కానీ తర్వాత మన పేరెంట్స్ కానీ ఇటువంటి నెంబర్స్ వేరే వాళ్ళ నెంబరు ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనకి దొంగిలించబడిన తర్వాత సిమ్ ఇన్సర్ట్ చేస్తాడో వెంటనే అలర్ట్ అనేవి ఆ నెంబర్స్కు మెసేజ్ చేయబడతాయి. తర్వాత ఈ ఈమెయిల్ ఐడి కూడా మెయిల్ చేయబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక బజర్ అలారం ఉంటుంది. బజర్ అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, ఎనేబుల్ బిగ్ అలారం. ఇదేం చేస్తుందంటే, ఎనేబుల్ చేసిన తర్వాత మన మొబైల్ దొంగిలించబడిన తర్వాత ఎప్పుడైతే మొబైల్ స్విచ్ ఆన్ చేయబడుతుందో వెంటనే ఒక 20 సెకండ్స్తో పాటు మన మొబైల్ యొక్క ఫుల్ వాల్యూమ్తో ఒక అలారం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, అటువంటి ఆప్షన్ ఇది. ఇక మొట్టమొదటి ఆప్షన్ చూసినట్టయితే షో పాప్అవుట్ మెసేజ్. ఎవరైనా మన మొబైల్ని దొంగిలించబడలేదు, మనమే ఏం చేసుకున్నామో ఎక్కడైనా మర్చిపోయి వచ్చాం. ఓకేనా. అటువంటి సందర్భాల్లో మనం ఒక మెసేజ్ని సెండ్ చేయడం ద్వారా ఈ మొబైల్ పైన ఒక డిస్ప్లేని తీసుకురావచ్చు. ఆ డిస్ప్లే ఏం చెప్తుందంటే, నా మొబైల్ ఫలానా దగ్గర సంథింగ్ లాస్ట్ అయింది, నా నెంబర్ ఇది లేదా నా అడ్రస్ ఇది, సెండ్ చేయండి అని ఒక మెసేజ్ని డిస్ప్లే చేయొచ్చు. ఆ మెసేజ్ ఎక్కడ రాసుకోవాలి, సెకండ్ ఆప్షన్. చూస్తున్నారా, ఇక్కడ ఇన్బిల్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఉంది, దాంట్లో కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మన నెంబర్ ఉంది కదా, అన్ని ఇంటూలు ఉన్నాయి. సో తీసేసి ఇక్కడ మన నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. సంథింగ్ ఏదో మన నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మన అడ్రస్ ఇక్కడ ఉంది కదా, ఇంటూస్ ఇవన్నీ తీసేసి సంథింగ్ మనకు వచ్చినటువంటి అడ్రస్ని మనము సెండ్ చేసుకొని కంప్లీట్గా టైప్ చేసి సేవ్ చేయండి. ఓకేనా. మెసేజ్ సెండ్ చేసిన వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి డిస్ప్లే అవ్వడం ద్వారా వాళ్ళు తెలుసుకొని మన మొబైల్ పోయిందని తెలుసుకొని వాళ్ళు కాల్ చేయడము లేదంటే సెండ్ చేయడము మన మొబైల్ మన దగ్గరికి చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఆప్షన్, ఇక థర్డ్ ఆప్షన్ చూడండి, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది కదా. ఇదేం చేస్తుందంటే
మన ఆల్టర్నేట్ కాంటాక్ట్స్ నెంబర్ ఇక్కడ తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ ఇచ్చింటాం కదా, ఈ నెంబర్స్కి మెసేజ్ చేయమని ఎనేబుల్ చేసేటువంటి ఆప్షన్ ఇది. ఇక చివరి ఆప్షన్ వచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయమని ఎనేబుల్ చేసేటటువంటి ఆప్షన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు మనం చేసినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా సేవ్ చేయమని అడిగేటువంటి ఆప్షన్. దీన్ని క్లిక్ ఇచ్చిన వెంటనే సేవ్ చేయండి. చూస్తున్నారా, కంగ్రాచులేషన్స్. ఆ విధంగా వచ్చిందంటే మనం సెట్టింగ్స్ అన్నీ కూడా క్లియర్గా చేసాము. తర్వాత మనకి ఈ అలార్మ్స్ అన్నీ కూడా వస్తాయని అర్థం. ఫ్రెండ్స్, ఒకసారి మనం అలర్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత, అంటే ఎవరైతే మన మొబైల్ని దొంగిలించారో సో వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు, కొన్ని ఎస్ఎంఎస్లు సెండ్ చేయడం ద్వారా మన మొబైల్ని ట్రాక్ చేయొచ్చు. అదేలాగో చూద్దాం. మొట్టమొదటి ఆప్షన్ చూడండి, మేనేజ్ ఎస్ఎంఎస్. సో ఇక్కడ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కంప్లీట్గా చదువుకోండి. సెకండ్ ఆప్షన్ చూసిన వెంటనే ఇక్కడ మనకి ఏమేమి మనము సెండ్ చేసి ఈ అప్లికేషన్ రెస్పాండ్ చేయగలమో ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో మొట్టమొదటి ఆప్షన్ కాల్ మీ బ్యాక్ అని మనం వేరే నెంబర్ నుంచి మన నెంబర్కి, అంటే మన మొబైల్కి ఎస్ఎంఎస్ చేసినామనుకోండి, వెంటనే ఇదే అప్లికేషన్ ఏం చేస్తుంది, వెంటనే దీని నుంచి మనం సెండ్ చేసినటువంటి నెంబర్కు కాల్ చేయడము స్టార్ట్ అవుతుంది. అంటే మన మొబైల్ నుంచి కాల్ రావడము స్టార్ట్ అవుతుంది. మన మొబైల్ ఎవరి నెంబర్ ఉంటుంది, దొంగతనం చేసినటువంటి వ్యక్తి యొక్క నెంబర్ ఉంటుంది. సో మనం వెంటనే ఆ వ్యక్తితో మాట్లాడచ్చు. ఓకేనా. ఇది చాలా మంచి ఆప్షన్ ఫ్రెండ్స్. ఈ మెసేజ్ సెండ్ చేయడం అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, బట్ డోంట్ వరీ. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే. ఎందుకంటే మన మొబైల్ ఒకసారి చోరీ చేయబడిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, మన ఫ్రెండ్స్ మొబైల్ ఇప్పించుకోవడము, మన పేరెంట్స్ మొబైల్ నుంచో మనం ఏం చేస్తాము, మెసేజ్ సెండ్ చేస్తూ ఉంటాం. అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ కమాండ్స్లో మనకు చాలా ఉపయోగకరమైనటువంటి కమాండ్స్ ఇది అనమాట. ఏది, వేర్ ఆర్ యూ అంటే ఇక్కడ మనకి ఒక జియో లొకేషన్, అంటే మన మొబైల్లో జియో లొకేషన్ ఆన్ అయ్యి వెంటనే మనకి దానికి ఇన్ఫర్మేషన్ మెసేజ్ రూపంలో సెండ్ చేయబడుతుంది. సపోజ్ అతను జియో ఇన్ఫర్మేషన్ అంటే జీపీఎస్ ఇన్ఫర్మేషన్ ఆన్ చేయలేదనుకోండి మన మొబైల్లో, మనం దాన్ని కూడా రిమోట్గా ఆన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, జీపీఎస్ సెట్టింగ్స్ ఏ విధంగా ఆన్ చేయాలి. ఇక్కడ మనకి కింద ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి, సెట్ జీపీఎస్ స్పేస్ 1 అని టైప్ చేసి ఎస్ఎంఎస్ చేస్తే మన మొబైల్లో ఆటోమేటిక్గా జీపీఎస్ ఆన్ అయిపోతుంది. సపోజ్ ఆఫ్ చేయాలంటే సెట్ జీపీఎస్ స్పేస్ 0 అని ఇచ్చిన వెంటనే మన మొబైల్లో జీపీఎస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూడండి, అంటే ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి కొన్ని ఎనేబుల్ చేయాలా వద్దా అనే ఆప్షన్స్ కనబడతాయి. సో వీటన్నిటిలో మనకి ఇంపార్టెంట్ అనేవి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అదేంటంటే మనము సెట్ చేసుకోవడం, అంటే పాస్వర్డ్ని సెట్ చేసుకోవడము, అంటే మన యొక్క రికవరీ పాస్వర్డ్ని సెట్ చేసుకోవడము. తర్వాత ఇంకోటి ఈ ప్లే బిగ్ సౌండ్ ఉంది కదా, ఇది కూడా. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం కమాండ్స్ పంపిస్తామో అప్పుడు వెంటనే సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత వైబ్రేట్ అవ్వడము. తర్వాత ఇంకోటి ఏంటి, హైడ్ టికిల్ మై ఫోన్ కమాండ్స్, అంటే మనం పంపించినటువంటి కమాండ్స్ అనేవి హైడ్ అవుతాయి ఫ్రెండ్స్ అక్కడ. సో ఈ ఆప్షన్స్ అయితే మనకి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.